శ్రీనివాస్ రెడ్డి రెండోసారి నుడా చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా ఈ రోజు నెల్లూరు టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 15వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు నుడా చైర్మన్ గా కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా 15వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు నర్తకీ సెంటర్ నుంచి కార్యకర్తలు విచ్చేయాలని కోరారు. ఆ రోజు ఉదయం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి బైక్ ర్యాలీ నిర్వహించి అయ్యప్ప గుడి ఆటోనగర్ నందు నుడా చైర్మన్ ఆఫీస్ కి చేరుకుని అక్కడ 10 గంటలకు ప్రమాణ స్వీకార ముహూర్తం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలకు అసలైన కార్యకర్తలు ఈరోజు కలుసుకున్నాం. 9 గంటల తర్వాత 5 సంవత్సరాలు పోరాడాలి. ప్రతి ఒక్కరిని అర్థం చేసుకొని ఏదైనా సమస్యలు ఉన్నా నువ్వు ఎవరిని అడుగుకోవడానికి ఏం కావాలని తెలుసుకొని ఆ సమస్యని పరిష్కరించడానికి కార్యకర్తల కష్టాలు తెలిసినటువంటి నేత రెండవసారి నుడా చైర్మన్ గా రుణాల పద్ధతికి అంకితం చేస్తున్నా. ఆ రోజు ఆదివారం ఉదయం 9 గంటలకి ఇది 9 ప్రాబ్లం చేస్తే సులువుగా మళ్ళీ వేసుకుంటున్నప్పుడు పోవాలండి. ఆడికన్నా గోపికన్నా ముందు నేను పోవాలా, చిన్నబ్బాయి కన్నా నేను ముందు పోవాలా, ఇదికన్నా అలా ముందు స్లోగా పోతుంటే స్లోగా పోతుంది. ఆడికి అరగంట చెప్తుంటే చాలు. అదే ఈ ముందు మీరు ఈ రెట్టుకోను ఎవరు పడిపోను ఎవరికి ఏం కాకూడదు. ఎవరికి చిన్న దెబ్బ తగిలినా సైలెన్స్ రాసుకొని ఎవరికైనా దెబ్బ తగిలినా ఆ దెబ్బ నాకు దగ్గర అందరూ రండి. ఎందుకంటే బాలకృష్ణ గారు ఇంకో దానికి వస్తాను, మా తమ్ముడికి నేను రాకుండా ఉంటారా అని మొన్న మాటలు మీకు వినిపిస్తాను. వచ్చేదానికి వస్తాను అని. సరే ఓకే, ఇంకా లేట్ అవుతుంది, తొందరగా చేసేయమన్నాడు. అందుకే ఈ ఆదివారం ఉండాల్సింది. మన మంత్రి గారు నారాయణ గారు వచ్చే ఆదివారం అంటే వస్తానన్నాడు. సరే వచ్చే ఆదివారం కూడా పనుంటే అంట ముఖ్యమంత్రి గారు ఉండవన్నా సరే నీ కోసం వచ్చారో వచ్చి అందుకే ఈ పదవి ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి నా దైవం, నా ప్రాణం నందమూరి బాలకృష్ణ గారికి, లోకేష్ గారికి, నారాయణ గారికి, అదే రకంగా మంత్రులకి, జిల్లాలో ఉన్నటువంటి ఎంపీ గారికి, ఎమ్మెల్యేలకి అందరికి కూడా నేను హృదయపూర్వకంగా వాళ్ళు రుణపడున్నా. ఎవరికి చెడ్డ పేరు చేయను. ముఖ్యంగా మీ కార్యకర్తలకు మంచి పేరు తెస్తాను. గుండె మీద చేసుకున్నారు. మేము అనుకున్నాం ఉదయాన్నే 6 నుంచి టౌన్లో తిరుగుతారు. 7 గంటల నుంచి 9 దాకా ఒక్కొక్క వాటిలో ఎక్కడ ఈరోజు నారాయణ గారు చేసే పరిశుభ్రత, ఒక క్లీన్ అండ్ క్లీన్ నారాయణ గారు పడే కష్టం, ఆయన చేదోడు వాదోడుగా మనం కూడా తిరిగి ఎక్కడ చెత్త లేకుండా, చెత్త లేని నగరంగా, దోమ లేని నగరంగా నారాయణ గారు ఇది కోరుకున్నారో అదే విషయం మనందరూ కూడా చేయాలని చెప్పి మీ అందరూ తెలియజేస్తామన్నా. రేపు ఆదివారం ఒక ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నారాయణ గారు చేసే పనుల్లో మనం కూడా భాగస్వాములై నుడా కూడా పనిచేస్తుందని మీకు తెలియజేస్తూ మరొకసారి నా చిట్టి తమ్ముళ్ళు, నా చిట్టి చెల్లెళ్ళకి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ మీకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటారని మరొకసారి తెలియజేస్తున్నాం. పాత కార్యకర్తలే నాకు దైవం. 5 సంవత్సరాల పార్టీ కోసం పోరాడిన వాళ్ళని నేను దైవ సమానంగా చూస్తా. కొత్త వాళ్ళు వచ్చిన దూరంగా పెట్టాం. వాళ్ళు కూడా నారాయణ గారు చేర్చుకున్నారు కాబట్టి నారాయణ సార్కి ఏదైనా ఇస్తున్నారో ఆయన చూసి వాళ్ళు గౌరవిస్తాం, వాడిని గౌరవిస్తాం. అయితే ముందు వరుస మాత్రం మీకే ఉంటుంది. మా ఆది వయసు కూడా గతంలో శ్రీకృష్ణారెడ్డి గారు మాకు చాలా ఆహ్లాదకరంగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించారు. అంతకంటే ఎక్కువగా శ్రీరన్న మాకు మమ్మల్ని ధైర్యంగా వయసును రావడానికి పార్టీలోకి
రాజకీయాల కాలానికి భయపడతారు. అటువంటి ధైర్యాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని 5 సంవత్సరాలు ప్రతి కార్యక్రమంలో కూడా శ్రీనన్నను చూసుకొని మేము కూడా ముందుండి ఈరోజు అధ్యక్షుల స్థానాన్ని నాకు ఇచ్చేదంటే అది శ్రీనన్న ద్వారా నాకు వచ్చింది. తర్వాత మేము చేసే ప్రతి కార్యక్రమానికి ఆంధ్ర సమాజంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా శ్రీనన్న దగ్గర నుండి నేనున్నాను అంటూ ఆ రోజు ఒక చిన్న ప్రాబ్లం వస్తే కూడా ఒక 40 మంది మాకు సపోర్ట్ గా పంపించి చేశారు. అలాగే కనికా పరమేశ్వరి కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవడంలో తన వంతు మాకు కృషి చేశారు. ఇవన్నీ మేము మర్చిపోలేనివి. శ్రీనన్నకి తోడుగా ఉండి రాబోయే రోజుల్లో కూడా మేమందరము సహకరిస్తామని, శ్రీనన్నకి ఈ పదవి రుణా చైర్మన్ అనేది చాలా తక్కువ ఆలోచన చేశారు. మన ప్రభుత్వం ఆలోచించి అన్నకి ఎమ్మెల్సీ అంటే ఈక్వల్ ఎమ్మెల్యే స్థానాన్ని కల్పించాలని కోరుకుంటున్నాం.